నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను నవ్య బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఎర్రగడ్డలో పైప్ లైన్ పనులు మొదలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి ఎల్లుండి నుంచి సభ్యత్వ నమోదు వెల్లడించిన కుప్పం టీడీపీ నేతలు అటవీ శాఖ అధికారుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వరంగల్ జిల్లా కొత్తగూడలో ఆందోళన ఇక పరకాల యువకుడు యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాడు. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలోని రాజీపేట కాలనీలోని ఏకు కేశవులు సమ్మక్క దంపతుల కుమారుడైన చిరంజీవి హిమాలయాలపై తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించాడు. వృత్తిరీత్యా బెంగళూరులోని ప్రముఖ మొబైల్ కంపెనీ అయిన ఎంఐలో థీమ్స్ డిజైనర్గా పనిచేస్తున్నాడు. హిమాలయాలపై తెలంగాణ తల్లి చిత్రపటాన్ని ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నాడు. ఒక్క రోజులోనే హిమాలయాన్ని అధిరోహించేందుకు యత్నించినప్పటికీ వాతావరణం అనుకూలించలేదు. ఈ నేపథ్యంలో మరుసటి రోజైన మార్చి 6వ తేదీ ఉదయం 6 గంటలకు హిమాలయ శిఖరం పైకి చేరుకుని తెలంగాణ తల్లి జాతీయ పతాకాలను ఆవిష్కరించాడు. ఇప్పుడు టైం 7 o'clock. కుప్పం బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ మునిరత్నం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిశీలకుడుగా ఖాదర్ బాషాను పార్టీ అధిష్టానం నియమించినట్టు వెల్లడించారు. సోమవారం ఉదయం కుప్పం బస్టాండ్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఖాదర్ బాషా తెలిపారు. 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో రాజ్ కుమార్, డాక్టర్ వెంకటేష్, ప్రేమ్ కుమార్, కాణిపాకం వెంకటేష్, శాంతారాం పాల్గొన్నారు. ఖాదర్ బాషా గారికి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరి తరఫున కూడా స్వాగతం తెలియజేస్తున్నారు. ఆయన సేవలు కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములు. ముఖ్యంగా నాపై ఎంతో నమ్మకంతో మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు గారు మరొక్కసారి నన్ను కుప్పం నియోజకవర్గ పరిశీలనగా నియమించినందుకు, నాపై మరింత బాధ్యతలు పెంచినందుకు గాను పార్టీకి నా వంతు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి నేను ప్రమాణం చేస్తున్నా. పార్టీ జెండా ప్రతి ఇంటిపై రెప్పరెప్పలాడేందుకు కూడా నేను కృషి చేస్తానని చెప్పి కూడా నేను ప్రమాణం చేస్తున్నా. మరి కుప్పం నియోజకవర్గంలో మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, మరి ప్రతి ఒక్కరికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్యను నా సమస్యగా భావించి వాళ్ళ ఎదుట ఉండి ఆ సమస్యను పరిష్కరిస్తానని చెప్పి కూడా నేను మాటిస్తున్నాను. అలాగే మన కుప్పం నియోజకవర్గ నాయకులందరినీ కూడా కలుపుకొని వారు కూడా అందరూ సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందిస్తారని కూడా మాటిస్తున్నాను. వచ్చే ఎన్నికలలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. రాష్ట్రంలోనే ఇక్కడ వచ్చిన మెజార్టీ ఏ నియోజకవర్గంలో కూడా రాదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. చంద్రబాబు గారు ఇక్కడ దాదాపుగా
వారికి డిపాజిట్ కూడా రాదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో పైప్ లైన్ పనులు మొదలయ్యాయి. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ పనులను ప్రారంభించారు. మేనేజర్ శివ, కార్పొరేటర్ షాహీన్ బేగం, కంటెస్టెడ్ కార్పొరేటర్ పల్లవి మహేందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షుడు సంజీవ్, ఉపాధ్యక్షుడు షరీఫ్ పాల్గొన్నారు. पीछे भाई बस्ती के लोग पूरे आ रहे चलो सेकंड ट्रिप हाँ राइट मैं पिया था थोड़ा फोन आ रहा कैमरा नीचे करो थोड़ा पिक्चर सर करके वैसे कल के रात निकालो कौन रात निकालना चलो అటవీ శాఖ అధికారులు తక్షణమే దాడులను ఆపాలని కాంగ్రెస్ నేతలు కోరారు. కొత్తగూడలో ఈ మేరకు ఆందోళన నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని, ట్రెంచింగ్ ఆపకపోతే తమ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ రమా సురేష్, ఎంపీపీ సువర్ణపాక సరోజన, వైస్ ఎంపీపీ ముడిగె సుభద్ర పాల్గొన్నారు. రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు, రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు, రైతులపై ఫారెస్ట్ అధికారుల దాడులు, పోడు భూములకు, పోడు భూములకు, పోడు భూములకు, పోడు భూములకు కర్ణానాయకులు వెంటనే, కర్ణానాయకులు వెంటనే, కర్ణానాయకులు వెంటనే, కర్ణానాయకులు వెంటనే పోడు భూములకు. ఇక నకిరేకల్ మున్సిపాలిటీ పరిధిలో దొంగలు చెలరేగిపోతున్నారు. 3 రోజుల వ్యవధిలో 5 ఇళ్లలో చోరీ చేశారు. పట్టణంలోని 15వ వార్డుకు చెందిన తోనుపునూరి భిక్షపతి కుటుంబ సమేతంగా షిరిడీకి వెళ్లి తిరిగి రాగా ఇంట్లో 7 తులాల బంగారం, 70 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 8 చోట్ల చోరీలు జరిగాయి. నిన్నెంత అది ఇక్కడ పెద్ద ప్రాపర్టీ ఏముందిలే కానీ ఒక ఇంట్లో ఒక 5,000 అంట. ఇట్లా ఏం పోలే ప్రాపర్టీ లేదు, పెట్టలే వాళ్ళు. ఇది కూడా దాన్ని ఒకళ్ళు హాస్పిటల్ ఒకే రోజు 6 ఇండ్లలో చోరియా. నిన్న 4 అయితే 4 అయిపోయినాయి, ఇది 5ది. ఇవన్నీ ఒకటి రోజు అయినాయి. అదే ఎక్కడ కూడా యూజ్ చేయరు, ఓన్లీ అదొకటే యూజ్ చేశారు. ఒక్కటే నా పేరు లోకా శైలేష్, మాది సాయిగణ జ్యువెలర్స్, నల్గొండ జిల్లా నగరకల్.
నిన్న తెల్లవారుజామున ఉదయం 3:30 చోరీ దొంగతనం జరిగింది. సుమారుగా 20 కేజీల వెండి ఐటమ్స్ దొంగతనం చేశారు. 14 లక్షల వాల్యూ ఉంటుంది. సీసీ కెమెరా DVR కూడా తీసుకోవడం జరిగింది. గత 5 రోజుల నుంచి నగరికల్లో వీటి కాలనీలో దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై పై అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామగుండం పట్టణంలోని క్రియేటివ్ ట్యుటోరియల్స్ ఆవరణలో ఈ వేడుకలు జరిగాయి. ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులైన సాధన, రజని, మాధవి, యాస్మిన్లను సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ సలహాదారు కన్నూరి సతీష్ కుమార్, అసోసియేషన్ అధ్యక్షులు KS నందు, వర్కింగ్ ప్రెసిడెంట్ కన్నూరి లక్ష్మణరావు, అసోసియేషన్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఎంత బాగుంటుంది మహిళా దినోత్సవం రోజున కూతురుకు వాళ్ళ టీచర్లుగా ఉండి మీరు కమిటీలో భాగస్వామ్యం అవ్వడం అనేది మరొక ముందడుగు చర్య, మంచి చర్య. అంటే మీరు డేర్గా వేసిన స్టెప్. జనరల్గానే అన్ని వసతులు ఉంటే మనం ప్రయాణాలు చేసే సందర్భం. ప్రైవేట్ టీచర్స్ అంటేనే మామూలుగా ఇప్పుడు పరిస్థితి బాగాలేదు. దాంట్లో మీరు ఆ మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చినందుకు అందుకే మహిళలుగా మిమ్మల్ని అభినందించాల్సిందే. టీచర్లుగా మీరు ఎట్లాగో సొసైటీని తీర్చిదిద్దడంలో మీరు ముందే ఉంటారు, దానికి మేమే చెప్పట్లేదు. కానీ అదనపు ఈ సామాజికంగా ఈ గురుతర బాధ్యతను కూడా ఎత్తుకోవడం అనేది గొప్ప అంశంగా నేను ఫీల్ అవుతున్నాను పర్సనల్. సో దీంట్లో ఎప్పుడు కూడా ఉపాధ్యాయుల అంశాలలో నేను ఎప్పుడు కూడా గౌరవిస్తూనే ఉంటాను. మా ఇంట్లో 3 టీచర్లు, మీరు ఒక్కనే పొలిటికల్ వైపు వచ్చారు కాబట్టి నాకు నేచురల్గా విద్య పట్ల, విద్యను బోధించేటువంటి ఉపాధ్యాయుల పట్ల అపారమైనటువంటి గౌరవం ఎప్పటికి ఉండనే ఉంటుంది నిరంతరం. దీంట్లో ఈ కమిటీకి గౌరవ సలహాదారుగా నన్ను తీసుకున్నందుకు కూడా. ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఆలయ పూజార్ల మంత్రోత్సవాల నడుమ అమ్మవారికి మహా అర్చన నిర్వహించారు. కార్యక్రమంలో తుంగపిండి సతీష్ కుమార్, ధర్ని రాజేష్, బండారి ప్రవీణ్ కుమార్, గుమ్ముల రవీందర్, మష్కం శ్రీనివాస్ పాల్గొన్నారు. బ్రాహ్మణే తస్మాత్ తమ్రబంధ మేధా విలేవనం అనంత దేవతా బ్రహ్మాండనాయకస్య తస్మై భగవద్దేవతాజమానస్యారవందో అద్యత్వరూపాయ ఉత్తిష్ట ఉత్తిష్ట హృందా ఉత్తిష్ట ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యమంగళో సంప్రోక్షమాన వందమేధా భక్యతే కళ్యాణకాంతాయ నివాసాయ తస్మై భగవదాదివ్యా పుత్రే పౌత్రే త్రివర్తాందో దీర్ఘమాయో దీర్ఘమాయో చంద్రకలంజ మంగళించ సుమంగళించ బుద్ధించ దీర్ఘబుద్ధించ మంత్రే మంత్రే జిప్రసౌక్తించ జనిశాంతించ రాహో రాజించ కేతునాం ప్రవదాం దీర్ఘమాయో దీర్ఘమాయో నారాయణాయ విద్మే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ ఆస్తవరిపూర్ణం వృందమేధ భగవద్దేవత నూకాంబిక అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం సహస్రపరిపూర్ణ కుటుంబ సభ
ఇక సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత నందీశ్వర్ గౌడ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 4 రాష్ట్రాలలో బీజేపీ విజయకేతనంపై హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మహేందర్, నియోజకవర్గం నేతలు శ్రీనివాస్ గుప్తా, కుమార్ పాల్గొన్నారు. అవినీతి చేస్తూ ఉంటే కూడా ఇంకా కళ్ళు మూసుకుని ఉంటే మనము సమాజం కూడా మరి మనం ఒక తప్పు చేసినోనికి సహకరిస్తే ఆ పాపం మనం కూడా పంచుకున్న వాళ్ళం అవుతామంట. అందరం భాగ్యస్వాములం అవుతున్నాం. ఎందుకంటే ఆయన చేసే పాపాలు, ఆయన చేసినటువంటి పాపాలను మనము ప్రజల ముందు పెడదాము, ప్రజలలో దోషిగా నిలబెడదాము. ప్రజలు ఏ శిక్ష వేస్తే ఆ శిక్షకు అందరం కూడా ఏకీభవించాలి. ఎందుకంటే ఇలాంటి దుర్మార్గుడైనటువంటి ఒక శాసనసభ్యుడు ఎమ్మెల్యేగా ఎందుకు గెలిపిస్తారండి? ప్రతి ఒక్కరు కూడా అరే మాకు ఏదైనా పని చేసి పెడతాడేమో, మా కష్టంలో ఉన్నప్పుడు ఆదుకుంటాడేమో, మాకు ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు మాకు వచ్చి సహాయపడతాడేమో. ఈయననేమో మరి ప్రజల సొమ్ములు దోచుకుంటుండు, గవర్నమెంట్ సొమ్ములు దోచుకుంటుండు, గవర్నమెంట్ ఆస్తులను కూలగొడుతుండు. కానీ ఏం చేస్తాడు? మళ్ళీ ఎవరన్నా ఒక గుడి కట్టియాలంటే వాడిని పిలుస్తాడు, ఆ గుడికి డబ్బులు ఇస్తాడు. ఏడికెళ్ళి ఇస్తున్నావు నువ్వు డబ్బులు? అవి ఆ పాపం పైసలే కదా, ఆ పుణ్యం కూడా రాదు. ఏదైనా గుడి కడితే నేను గ్రామాలలో కూడా చెప్తా ఉన్నా, మీరు దయచేసి ఎవ్వరు కూడా ఆయన చందాల దగ్గరికి పోకుండా ఆయన దగ్గరికి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికి కూడా అమీన్పూర్లో ఉన్న గవర్నమెంట్ అక్కడ అమీన్పూర్ ప్రజలు తిరగబడతారు. తిరగబడే రోజు దగ్గరకు వస్తూ ఉన్నది. ఆడ ఇవాళ ఎక్కడ టెంపుల్ ల్యాండ్ అండి బిరంగూడలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయము, ఆ టెంపుల్ ల్యాండ్ కూడా కబ్జా చేసేసారు అక్కడ. మరి అదేవిధంగా ఇక్కడ రామ మందిర ఆలయం పొటంచెరువులో మహిపాల్ రెడ్డి గారు అక్కడ ఏదో మళ్ళా ఆర్ఎంసీ అది క్రషర్ పెడతాడంట. రామాలయం ఆలయం 10 ఎకరాలు ఉంటే అది కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుండే ఎమ్మెల్యే గారు. అరే ఎంత అన్యాయం అసలు! మనిషివేనా నువ్వు? దేవుని భూములు కూడా నువ్వు కాజేస్తూ ఉంటే ఎట్లా? ఇదే పొటంచెరువులో అది తక్కువ రేటుకు లీజుకు తీసుకొని 5 లక్షలు సంవత్సరానికి ఇస్తాడంట 10 ఎకరాలకు. అరే ఎంత అన్యాయం అండి అది! ఎవరు నిన్ను ఓడియమన్నాడు? అది నీకు 5 లక్షలు ఎవరని అడుగుతూ ఉన్నారు ఆ గుడికిన? రామునికి సంబంధించినటువంటి రామాలయానికి సంబంధించినటువంటి స్థలంలోనేమో పటంచెరువుల్లో కార్లు పెట్టుకుంటాడు, కార్ షెడ్ వేసేసిండు, అన్నీ కార్లు పెడతా ఉన్నాడు. ఆ కార్లు తీసేసి బిల్డింగ్ కడతారు అందులో ఒకటి. అరే దేవుని భూములు వదలవు నువ్వు, గవర్నమెంట్ స్థలాలు వదలవు, బొందలగడ్డ వదలవు, చెరువులు వదలవు, బీదవాళ్ళ ప్లాట్లు వదలవు. ఇలా 1,000 కోట్ల రూపాయల ఈ పటంచెరువు నియోజకవర్గంలో ప్రభుత్వం ఆస్తులను, ప్రజల ఆస్తులను కూలగొడతా ఉన్నావు, నువ్వు దోచుకుంటున్నావు దొంగలేక. నువ్వు దొంగవే నువ్వు అసలు. ఇవాళ నువ్వు అసలు మహిపాల్ రెడ్డి కావు, నువ్వు పాపాల రెడ్డివి. నువ్వు ఎన్ని పాపాలు చేస్తున్నావు అంటే ఆ పాపాలు నిండే రోజు నీకు దగ్గరకు వచ్చింది. నిన్ను ఎవ్వడు కాపాడలేడిగా. నీ కేసు కూడా దగ్గరకు వస్తుంది. అది నీకు 2.5 సంవత్సరాలు ఏదైతే నీ మీద సజపడ్డదో అసలు నిన్ననే ఉండేది ఆ హియరింగ్. అది నిన్న జడ్జిమెంట్ ఉండే హైకోర్టులో, కానీ 17 తారీఖు వేసిరు మళ్ళీ దాన్ని. అసలు మనిషివేనాను? ఇన్ని పాపాలు అమీన్పూర్లో ఉన్న గవర్నమెంట్ అక్కడ అమీన్పూర్ ప్రజలు తిరగబడతారు. తిరగబడే రోజు దగ్గరకు వస్తూ ఉన్నది. ఆడ ఇవాళ ఎక్కడ టెంపుల్ ల్యాండ్ అండి బిరంగూడలో మల్లికార్జున స్వామి భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయము, ఆ టెంపుల్ ల్యాండ్ కూడా కబ్జా చేసేసారు అక్కడ. మరి అదేవిధంగా ఇక్కడ రామ మందిర ఆలయం పొటంచెరువులో మహిపాల్ రెడ్డి గారు అక్కడ ఏదో మళ్ళా ఆర్ఎంసీ అది క్రషర్ పెడతాడంట. రామాలయం ఆలయం 10 ఎకరాలు ఉంటే అది కూడా కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తుండే ఎమ్మెల్యే గారు. అరే ఎంత అన్యాయం అసలు! మనిషివేనా నువ్వు? దేవుని భూములు కూడా నువ్వు కాజేస్తూ ఉంటే ఎట్లా? ఇదే పొటంచెరువులో అది తక్కువ రేటుకు లీజుకు తీసుకొని 5 లక్షలు సంవత్సరానికి ఇస్తాడంట 10 ఎకరాలకు. అరే ఎంత అన్యాయం అండి అది! ఎవరు నిన్ను ఓడియమన్నాడు? అది నీకు 5 లక్షలు ఎవరని అడుగుతూ ఉన్నారు ఆ గుడికిన? రామునికి సంబంధించినటువంటి రామాలయానికి సంబంధించినటువంటి స్థలంలోనేమో పటంచెరువుల్లో కార్లు పెట్టుకుంటాడు, కార్ షెడ్ వేసేసిండు, అన్నీ కార్లు పెడతా ఉన్నాడు. ఆ కార్లు తీసేసి బిల్డింగ్ కడతారు అందులో ఒకటి. అరే దేవుని భూములు వదలవు నువ్వు, గవర్నమెంట్ స్థలాలు వదలవు, బొందలగడ్డ వదలవు, చెరువులు వదలవు, బీదవాళ్ళ ప్లాట్లు వదలవు. ఇలా 1,000 కోట్ల రూపాయల ఈ పటంచెరువు నియోజకవర్గంలో ప్రభుత్వం ఆస్తులను, ప్రజల ఆస్తులను కూలగొడతా ఉన్నావు, నువ్వు దోచుకుంటున్నావు దొంగలేక. నువ్వు దొంగవే నువ్వు అసలు. ఇవాళ నువ్వు అసలు మహిపాల్ రెడ్డి కావు, నువ్వు పాపాల రెడ్డివి. నువ్వు ఉమర్లు చెప్తా ఉన్నారు కలెక్టర్ మీద. మీరు ఎక్కడ పోయినా, నువ్వు ఈడనే కాదు ఈ రాష్ట్రంలో కాకుండా ఇంకో రాష్ట్రంలో పోయినా నిన్ను మాత్రం మేము వదిలిపెట్టాము.
ఎందుకంటే ఇన్ని వందల ఎకరాలు చేతులు మారిపోతూ ఉంటే, భూమాఫియా చేతులకు పోతూ ఉంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి నువ్వు కళ్ళు మూసుకున్నావా అని అడుగుతా ఉన్నా నేను. ఈ అవినీతిలో నీకు ఎన్ని వందల కోట్లు పుడతా ఉన్నాయి నీకు? ఇది కరెక్ట్ కాదు కదా. నేను నిరూపిస్తా అని చెప్తా ఉన్నాను. ఇవాళ వెలమెల కాడ, పెద్ద కంజర్ల కాడ గవర్నమెంట్ ల్యాండ్, అమీన్పూర్లో మరి ఇవన్నీ కరెక్ట్ కావా? ఐనోల్లో 79 ఎకరాలండి దళితులకు ఇచ్చినటువంటి ల్యాండ్ను లాక్కొని గవర్నమెంట్ ల్యాండ్ను పట్టా చేసేసారు దాన్ని. ఈ విధంగా ఇంత అన్యాయంగా చేస్తూ ఉంటే మరి అధికారులు ఏం చేస్తున్నారు? బిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే మహాసభను విజయవంతం చేయాలని కోల్ ఇండియా ఇన్ఛార్జ్ కొత్తకాపు లక్ష్మారెడ్డి, బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని బిఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. రామాకాంత్ గారు, రాజిరెడ్డి గారు, ఒక్క నిమిషం జిందాబాద్. సింగరేణి కోల్మెన్స్ కార్మిక సంఘ్, కార్మికుల ఐక్యత. దేశంలోని దాదాపు 2 లక్షల మంది బొగ్గుగని కార్మికులకు సంబంధించిన 11వ వేతన ఒప్పందం సంబంధించి గత నెల 16వ తేదీన ఢిల్లీలో జరిగిన చర్చల్లో యాజమాన్యాలు 10 సంవత్సరాల కాల పరిమితి ఉండాలని చెప్పి చాలా పట్టుబట్టినా అది ససేమిరా ఒప్పుకునే ప్రశ్న లేదు. ఒక్క పరిశ్రమలో మొదటి నుండి 5 సంవత్సరాలకు ఒకసారి ఒప్పందం జరుగుతుంది కాబట్టి దాన్ని కొనసాగించాలి అని చెప్పి భారతీయ మత్స్యం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చి చాలాసేపు చర్చలు జరిగిన ఫలితంగా చివరికి యాజమాన్యము తన 10 సంవత్సరాల మిగతా పబ్లిక్ రంగ సంస్థలు 10 సంవత్సరాల ఒప్పందం జరిగిన ఈ ఒప్పుకొని కార్మికుల మటుకు 5 సంవత్సరాల ఒప్పందాన్ని చేస్తామని చెప్పి చివరికి యాజమాన్యం ఒప్పుకుంది. అయితే చార్టర్ డిమాండ్ల గురించి వచ్చే ఏప్రిల్లో జరిగే చర్చల్లో వాళ్ళు యాజమాన్యం ఏమి ఇవ్వాల్సిందని చెప్పదలుచుకున్నారు. రెండవది, ఈ మధ్య కాలంలోనే ఈ CMPF అవుతుందో కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఒక్కొక్కరి కార్మికుల ప్రావిడెంట్ ఫండ్ సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే ఢిల్లీ మన ధన్బాద్లో అయితే హెడ్ క్వార్టర్ ఉందో అక్కడ 2013-14 అంటే కాంగ్రెస్ హయాంలో 1200 కోట్ల పైన PF డబ్బులను ఒక ప్రైవేటు DHFL అనే ఒక ప్రైవేట్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ కంపెనీ దివాలా తీసిందని, నష్టాలు వచ్చిందని చెప్పి దాదాపు 720 కోట్లు ఇంకా రాబట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని రైట్ ఆఫ్ చేయాలని చెప్పి ప్రావిడెంట్ ఫండ్ బోర్డు అనుకుంటుందని చెప్పి తెలిసింది. మొన్న 8వ తేదీ నాడు మేము కేంద్ర భూగోళ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారిని కలిసాము. లేబర్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ ఢిల్లీలో కలిసి, అయ్యా ఇది కార్మికులు కష్టార్జితము, వాళ్ళు చెప్తోడ్చి కష్టపడే డబ్బులు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది మునిగే ప్రశ్న లేదు, మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఆ కంపెనీ మునిగినా తేలినా ఆ DHFL నుండి ఏమి రాబట్టాలనేది మీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వము హై లెవెల్లో విచారణ జరిపించి సంబంధిత బాధితుల మీద చర్యలు తీసుకోవాలి, అధికారుల మీద ఆ డబ్బులు రాబట్టాలని చెప్పి అడగడం జరిగింది. అయితే భారతీయ మత్స్యం తరఫున మా ఫెడరేషన్ ఉందో ABKMS తరఫున నిన్ననే నాగ్పూర్లో జరిగిన అఖిల భారత సమావేశంలో ఈ సమస్యను వదిలిపెట్టే ప్రశ్న లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి, ఈ డబ్బులు రాబట్టాలని చెప్పి మార్చి 24వ తేదీన
సీఎంపీఎఫ్ ఆఫీసు దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆఫీసులో ఏదో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని మేము నిర్ణయం తీసుకున్నాం. ఇది సీఎంపీఎఫ్ సంబంధించి. ఇక నియోజకవర్గ కేంద్రమైన ముదోల్లో ఆసుపత్రి భవన నిర్మాణం కోసం కలెక్టర్ ముషారఫ్ అలీ పారీకి స్థలాన్ని పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో వర్షం రావడంతో వెనుదిరిగారు. ఆయన వెంట తహసీల్దార్ శ్యామ్ సుందర్ తదితరులు ఉన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎర్రగడ్డలో పైప్ లైన్ పనులు మొదలు ప్రారంభించిన ఎమ్మెల్యే మాగంటి. ఎల్లుండి నుంచి సభ్యత్వ నమోదు వెల్లడించిన కుప్పం టీడీపీ నేతలు. అటవీ శాఖ అధికారుల తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం. వరంగల్ జిల్లా కొత్తగూడలో ఆందోళన. ఇక ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.